హాయ్ ఫ్రెండ్స్, ఒక పక్కన వర్షం చాలా కొడుతుంటే మా తొట్టి గ్యాంగ్ మాత్రం ఈ వర్షంలో చికెన్ పకోడీ తింటే బాగుంటుందని చెప్పి ఒక 2 కేజీలు చికెను, అందులో కావాల్సిన సరుకులన్నీ తెచ్చేసి అలా చికెను ఆ సరుకులు కలిపేసుకుని అలా మూకుల్లో చికెన్ పకోడీ వేస్తామైతే మొదలెట్టేసాం. నేను అలా పకోడీ వేస్తుంటే మా తొట్టి గ్యాంగ్ మాత్రం నా ఇంకా చికెన్ పకోడీ ఇంకా అలాగే చూస్తున్నారు ఎప్పుడవుతుందని. ఇంకా మా ఆత్రం గడి కంగారు అక్క ఆ వేడివేడిది చికెన్ అయితే అట్టేసుకున్నాడు, చేయకాల్చుకున్నాడు. ఇంకా మా తోటి గ్యాంగ్ చూడండి ఎలా ఉన్నారో, దండుపల్లిం బ్యాచ్. ఇంకా మొత్తానికి మా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మన స్టైల్లో నిమ్మకాయతో చేతపడి చేసి అలా టేస్ట్ అయితే చేసేద్దాం. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా మీ తొట్టి గ్యాంగ్తో ఇలా చికెన్ పకోడీ కానీ చేప ఫ్రై కానీ ఇంకేం చేసుకున్నా అలా కామెంట్లో పెట్టండి. ఇంకెవరైనా మన వీడియోని కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని, మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనండి. ఉంటానండి మరి. థ్యాంక్ యూ.